హాయ్ వివర్స్, మనం వచ్చేసి మధ్యప్రదేశ్ ఇంగ్లీషు థర్డ్ స్టాండర్డు హలో ఐ యామ్ అనేటువంటి ఫస్ట్ లెసన్ చూస్తూ ఉన్నాము. లెసను ప్రకారంగా అక్కడ ఇచ్చినటువంటి బొమ్మల ఆధారంగా వచ్చేసి మ్యాచ్ అనేటువంటిది మనం చేయబోతున్నాము. వర్డ్ పవర్ మ్యాచ్ ద సెంటెన్సెస్ విత్ ద పిక్చర్స్. హలో ఇప్పుడు వచ్చేసి ఒకరిని మనము ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాము. ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు మనం ఏం చెప్పాలో వచ్చేసి హలో ఐ యామ్ నేను అంటే హలో అని చెప్పడము అలవాటు అనమాట అందరికీ. హలో అంటే మనల్ని మనం పరిచయం చేసుకోవడం అనమాట. హలో ఐ యామ్ మన పేరు అనేటువంటిది చెప్పాలి. హలో ఐ యామ్ సవిత. హలో ఐ యామ్ బాలా. హలో ఐ యామ్ సచిన్. హలో ఐ యామ్ ఆరిఫ్. హలో ఐ యామ్ అస్మా. హలో ఐ యామ్ బోలా. హలో ఐ యామ్ మీ పేరేంటో అక్కడ రాయండి. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ వచ్చేసి హలో ఐ యామ్ ఇక్కడ బొమ్మ అనేటువంటిది ఇవ్వడం జరిగింది, అంటే పిక్చర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆ పిక్చర్ ఆధారంగా వచ్చేసి ఎవరనేటువంటిది మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చున్నారు. బొమ్మల ఆధారంగా మనము ఇక్కడ మ్యాచ్ అనేటువంటిది చేయడం జరిగింది. సో అదేవిధంగా కింద వచ్చేసి హలో ఐ యామ్ మీ పేరు అనేటువంటిది మీరు రాయండి, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడం అనమాట. మేక్ ద సెంటెన్సెస్ విత్ ద వర్డ్స్ గివన్ ఇన్ ద సర్కిల్. ఈ సర్కిల్ ఆధారంగా మనం వచ్చేసి కొన్ని పేర్లు ఇవ్వడం జరిగింది. ఈ ఆధారంగా వచ్చేసి ఏ విధంగా మనము సెంటెన్సెస్ అనేటువంటిది రాయాలనేటువంటిది చూద్దాము. ఎగ్జాంపుల్ చూడండి. హలో ఐ యామ్ కమలా, నేను కమలాను. హలో ఐ యామ్ రాజు, నేను రాజుని. హలో ఐ యామ్ గీత, నేను గీతని. హలో ఐ యామ్ హరి, నేను హరిని. హలో ఐ యామ్ జాన్, నేను జాను. సో ఈ విధంగా వచ్చేసి ఇక్కడ పిక్చర్ ఆధారంగా వచ్చేసి మనము జత చేసాము. తర్వాత వచ్చేసి ఇక్కడ సర్కిల్లో ఉన్నటువంటి ఆధార ప్రకారంగా మనము ఇంట్రడ్యూస్ చేసుకున్నాము, మనల్ని గురించి మనము ఇంట్రడ్యూస్ చేసుకున్నాము. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది కదా, ఆ పేర్ల ప్రకారం మీరు ఇంట్రడ్యూస్ అనేటువంటిది చేసుకోండి. తర్వాత లెట్స్ రైట్ అరేంజ్ దీస్ వర్డ్స్ టు మేక్ సెంటెన్సెస్. ఇక్కడ వచ్చేసి సెంటెన్సెస్ అనేటువంటి తయారు చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి అన్స్క్రాంబుల్ లెటర్స్ అనమాట. లెటర్స్ వచ్చేసి జిగ్జాగ్గా ఇచ్చున్నారు, దాన్ని కరెక్ట్ చేసి రాయాలన్నమాట. ఐ ఆరిఫ్ యామ్ హలో, దీనికి అర్థం ఉందా లేదు, కాబట్టి దాన్ని కరెక్ట్ అయినటువంటి సెంటెన్స్లో హలో ఐ యామ్ ఆరిఫ్, హలో నేను ఆరిఫ్ని. అస్మా యామ్ ఐ హలో అని ఇచ్చినారు, హలో ఐ యామ్ అస్మా, నేను అస్మాని. బాలా హలో ఐ యామ్ అని ఇచ్చినారు, హలో ఐ యామ్ బాలా, నేను బాలాని. ఐ సచిన్ హలో యామ్ అని ఇచ్చినారు, హలో ఐ యామ్ సచిన్, నేను సచిన్ని. యామ్ ఐ సవిత హలో అని ఇచ్చినారు, అది తప్పు. హలో ఐ యామ్ సవిత, నేను సవితని. హలో ఐ యామ్ బోలా ఐ అని ఇచ్చినారు, హలో ఐ యామ్ బోలా. సో ఈ విధంగా వచ్చేసి నేను బోలాని. సో ఆ విధంగా మీ యొక్క పేరుని మీరు పరిచయం చేయండి.